ప్రైమ్ డే సేల్ అయితే మీకు 28th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మ్యాండేటరీగా ఉండేది. ఒకటి వచ్చేసి ఐసిఐసి క్రెడిట్ కార్డు, 2 వచ్చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డు. నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేవంటారా? క్రెడిట్ కార్డ్స్ లేకుండా నేను సింపుల్ ట్రిక్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. ఒకవేళ ఐసిఐసి అయితే మాత్రం నేను ఏం చేయలేను, కానీ మీరు మాన్యువల్గా అప్లై చేసుకోవాలి. దాని లింక్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. బట్ ఎస్బీఐలో మీకు కానీ క్రెడిట్ కార్డ్ లేదు, రాదు అనుకుంటే వెళ్ళి నియరెస్ట్ బ్రాంచ్లో కాంటాక్ట్ అయ్యి 50,000 ఎఫ్డీ చేయండి. ఎఫ్డీ మీద అయితే మీకు 11 క్రెడిట్ కార్డ్స్ అయితే ఆఫర్ చేస్తారు, 11 నుంచి 14 క్రెడిట్ కార్డ్స్. దీంట్లో సింపుల్ క్లిక్ కానీ ఎస్బీఐ ఆన్లైన్ కార్డు కంటే మీరు వెంటనే తీసుకోండి. సో దాంట్లో మీకు 35,000 లిమిట్ ఇస్తారు. మీరు 6 months వాడారంటే అదర్ క్రెడిట్ కార్డ్స్ లేదా దీని క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే మీకు 1 lakh వరకు ఇంక్రీజ్ చేస్తారు అనమాట. ఇది ఒక్కటే మీకు ఎస్బీఐలో ఉన్న లూప్ హోల్. అండ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు చాలా వరకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ చాలా ఆప్షన్స్ ఆఫ్లైన్ సైట్స్లో కూడా వర్క్ అవుతుంది. సో మీకు అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే వర్క్ అవ్వదు, ఎస్బీఐలో 5% క్యాష్ బ్యాక్ కార్డు ఉంటే వర్క్ అవుతుంది. ఈ 2 కూడా మీకు ఈ సేల్ అయితే వర్క్ అవ్వదు అనమాట. అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో కంటెంట్ కానీ నచ్చితే మీకు ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు, రీల్ని అయితే షేర్ చేయండి.